యాంకర్ శ్యామల మళ్ళీ ఒక పెట్ట కథతో మీడియా ముందుకు వచ్చారు. ఇక పండక్కి మెరుపులో వచ్చేటువంటి ఈవిడ అసలు ఆంధ్రప్రదేశ్ లో నివాసమే ఉన్నటువంటి ఈవిడ ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఇక చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చట్లేదని కావచ్చు, అలాగే నిమ్మల రామానాయుడు కూడా ఎలక్షన్ టైంలో నీకు 15,000 అని చెప్పిన మాటను ఈవిడ హేళన చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇస్తామన్నటువంటి అమ్మ ఒడిలో అంత ఇస్తామన్న డబ్బులన్నీ ఇచ్చేశారా? మరి ఆయన హయాంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలను ఆయన ఎన్ని తప్పటం జరిగింది? సో ఇవేమి మరి యాంకర్ శ్యామలకు కనపడట్లేదా? మరి అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నటువంటి ఈవిడ మరి అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తే అసలు జనాల్లో క్రెడిబిలిటీ ఉంటుందా? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో యాంకర్ శ్యామల గారు మళ్ళీ ఎందుకో మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గారిని కావచ్చు, టీడీపీ మంత్రులను ఆవిడ హేళనగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రబాబు గారు పచ్చి మోసగాడని మాట్లాడుతున్నారు ఆవిడ. సో ఈ అమ్మ ఒడి ఏదైతే ఉందో మేము ఇస్తామన్నంత అమౌంట్ అప్పుడు ఇచ్చేసాము అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఉంటే బాగుండేది అని చెప్పి ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. వీళ్ళు ఇస్తామన్న తల్లికి వందనం ఇంతవరకు ఇవ్వట్లేదు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. ఒక్క తల్లికి వందనం అనే కాదు, రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వట్లేదని కావచ్చు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదని ఆవిడ చెప్తున్నారు. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? మరి ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చింది? ఇప్పుడు ఈవిడ మాట్లాడుతున్న మాటలను ఎలా చూడొచ్చు? ఉండేది హైదరాబాద్ లో ఉంటది, ఎప్పుడో వదిలేసి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ని. సో ఆమె వచ్చేసేసి నేను అనుకుంటా మేబీ ఆవిడ 15 ఏళ్ల వయసులో వదిలేసి వచ్చేసి ఉంటది. అప్పటి నుంచి అక్కడ ఆంధ్రాలో ఎవరు ఎలా ఉన్నారు, ఏం బతుకుతున్నారు, అక్కడ పరిస్థితులు ఏంటి, విడిపోయిన తర్వాత రాష్ట్రంలో విడిపోయినప్పుడు ఎలాంటి సంక్షోభం ఉండింది రాష్ట్రంలో. సరే నారా చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశంకి అప్పుడు ఎలా ఉంది రాష్ట్రం, తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత సర్వనాశనం అయ్యింది, ఇవేమీ కూడా ఆమెకు తెలియదు. ఆ జబర్దస్త్ రాజకీయాలకి జబర్దస్త్ స్కిట్లు వేయటానికి వస్తుంటది శ్యామల. ఎందుకంటే ఆవిడకి రాజకీయ అవగాహన లేదు, ఆవిడ మాట్లాడే మాటలకి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా సబ్జెక్ట్ తెలియదు. అంటే ఇప్పుడు ఇలాంటి వాటికి ఏదైనా ఒక ఇంపార్టెంట్ వీటికి పెట్టాల్సి వస్తే సజ్జల గారే పెట్టేవాళ్ళు, ఆయన పెట్టలేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్టే కదా, ఈవిడికి ప్రెస్ మీట్ గానీ ఇంత డబ్బులు ఇచ్చి ఎక్స్పెన్సెస్ ఇస్తే వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్తుంటది. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినాక సంక్షేమాలు ఎంతమందికి అందే? ఒక 10 మందికి సంక్షేమం కోసం లక్షల కోట్ల అప్పులు చేయటం, 100 మందిని ముంచడం. అంటే ఆయన ఇచ్చే 10 మందితో ఇచ్చినట్టు ఇస్తాడు, 100 మంది దగ్గర గుంజేసుకుంటున్నాడు. అంటే ఈ గతంలో జరిగింది ఆవిడకి ఎలాంటి అవగాహన లేదు, అవగాహన లేకుండా మాట్లాడుతుంది. సరే ఆవిడికి అనిపిస్తుంది నేనేం చాలా తెలివిగా చాలా బాగా మాట్లాడుతున్నానని ఆమె అనుకుంటే ఏపీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆవిడ వెటకారాలతో కాదమ్మా, ప్రజలకు ఏం జరగాలి మంచి దాని గురించి మాట్లాడు. నువ్వు చెప్పే పిట్ట కథలు చెప్పుకోవటానికి ఇప్పుడు సంక్రాంతికి ఎట్లాగో బుడబుక్కలాలు దసరాకి అందరూ స్టార్ట్ అవుతారు, అట్లాగా నువ్వు ఒక వింత వేషం వేసుకొని తిరుగుతున్నట్టే కనపడుతుంది. అంతేగాని మాట్లాడే దానిలో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, సో ఎన్ని నెలల ముందు అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వం, ఇంకేం చేస్తే ఇట్లాంటివి గురించి మాట్లాడాలి. కానీ పిట్టకథలు చెప్పుకుంటే నీ ప్రొఫెషన్ అదే అవ్వచ్చు, కానీ అలాంటి వాళ్ళు మహా వాళ్ళు వచ్చారు రాజకీయాలకి. ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ప్రజల పక్షాన పోరాడారు. నీలాగా పెయిడ్ తీసుకొని పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎవరూ పనిచేయలేదు. సో ఈ రోజున అదే నువ్వు పెట్టే ప్రెస్ మీట్కి ఎలాంటి అర్థాలు వస్తున్నాయి? నువ్వు అమ్మఒడి నీకు అని చెప్పి అందరినీ వెటకారం చేయటం మాట్లాడుతున్నావు. భారతి గారు చెప్పారు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము అమ్మఒడి అని చెప్పారు కదా. సో ఎక్కడ పాటించారు మీరు? ముందు నీకు తెలుసుకో. జగనన్న భార్య భారతి గారు మీకు వదినవుతారేమో కదా, ఆవిడేం చెప్పారో కనుక్కోండి. ఆవిడ ఏం చెప్పారు ప్రజల్లోకి నీకు తెలియపోతే వీడియో చూసుకొని మాట్లాడు. ఆవిడ తప్పలేదా మాట? ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట తప్పలేదమ్మా, ఆయన ఇస్తానన్నది ఇచ్చి తీరుతారు. ఇప్పటికే చాలా పథకాలు అమలు చేశారు. ఎవరు మాట్లాడటానికి ఆయన అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 నెలల్లోనే చేసింది చూసి మీరు తట్టుకోలేక ఆ షాక్ లో నుంచి బయట రాలేక నీలాంటి జబర్దస్త్ ఆర్టిస్ట్ ని దింపారు. అంతకుమించి నిన్ను ఏదో పెద్ద గొప్ప మేధావి కాదు, ఈ ఎర్రి పిచ్చిదాని అయితే నువ్వే అవుతావు, మేమేమి అవ్వమని నిన్ను దింపారు. అందుకే నువ్వేదో వాగుతున్నారు, నాకేదో అధికారం ఇచ్చేసేసారు, నేనేదో మాట్లాడేస్తున్నాను గొప్పగా అని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు అక్కడ, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. అదే నారా చంద్రబాబు నాయుడు గారి ఆయనకి ఎన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం? సరే ఆయన ఈ చదువుకున్న చదువు ఏంటి?
లోకేష్ గారు ఏంటి, నీ స్థాయి ఏంటి, నీకు దాని గురించి విమర్శించే స్థాయి ఉందా నీకు? అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంటే నోటికొచ్చింది మాట్లాడేసేస్తే జగనన్న ఇచ్చే తాయిలాలకి ఆశపడి మాట్లాడితే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు. సిద్ధం సభల టైంలో కూడా వీళ్ళని రమ్మంటే కొంచెం అంటే అమౌంట్ అడిగారని చెప్పి రావడానికి ఇస్తేనే వస్తానని చెప్పారని కూడా అప్పుడు మనం విన్నాము. సో అలాంటి ఆవిడ మరి ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యి వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ ముఖ్యంగా వాళ్ళ కుటుంబం మీదనే చాలా ఆరోపణలు కూడా ఉన్న పరిస్థితులు కూడా మనం చూసాము. సో అందరూ ఎలాంటి వాళ్ళే వైసీపీలో ఉంటారు అనేది కూడా అందరూ చెప్పుకున్న వాటిలో నిజమనే అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళ మీద, వాళ్ళ హస్బెండ్ మీద కేసు పెట్టడం కానివ్వండి, ఆయన కబ్జాలు చేయటమే కానివ్వండి, అంటే సెటిల్మెంట్లు రౌడీయిజం చేయటం జరిగింది. సో దాని తాలూకాగా వాళ్ళు కొన్ని రోజులు కేసులు ఎదుర్కోవటమే కానివ్వండి, సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా అందరూ చూసిన విషయమే, టీవీలో రావటం కానీ న్యూస్ లో అంతా విన్నాం. కానీ ఈ రోజు ఈవిడొచ్చి చెప్తుంటే ఎలా అనిపిస్తుంది? నువ్వే ప్రజల సొమ్మును కాజేసేదానికి, ఎవరిని పడితే వాళ్ళని మోసం చేసేదానికి ప్రిపేర్ అయిన దానివి నువ్వు. సరే, ఇంకా అలాంటి వాళ్ళకి వాళ్ళేగా తగులుతారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని అందరినీ ముంచటం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలను ముంచటం చేశాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి వీళ్ళు ఎక్కడ ప్లేస్కి వెళ్తారు? ఇలాంటి వాళ్ళు, శ్యామల లాంటి వాళ్ళు ఎక్కడి దగ్గరికి వెళ్తారు? ఎవరైతే ఇలా ఒకే మైండ్ సెట్ ఉంటుందో, వీళ్ళు ముంచిన వాళ్లే కదా తెలంగాణలో ముంచారు. సో తెలంగాణలో ఎవరు చేరనివ్వరు. ఇప్పుడు అందుకనే ఆంధ్రాకి వెళ్ళింది. అయితే ఇప్పుడు శ్యామల గారికి సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు అన్నది ఒక్కటే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆవిడ ఏవైతే తల్లికి వందనం, లేకపోతే రైతు భరోసా, ఇవన్నీ కూడా ఈ ఇయర్కి అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ అయితే ఆరోపణలు చేస్తున్నాయో ఈ ఆరోపణలు వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అక్కడ మాట్లాడాలి అన్న విషయం ఆవిడకి తెలియట్లేదంటారా? ఆవిడ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడటం ఎందుకు? జగనన్న చెప్పేది ఏంటి? ఆయన వెళ్ళడు, అందరినీ వెళ్ళనివ్వడు. సో ఆయనకి అంత అంటే ఒక విషయం ఇక్కడ మనం ఆలోచించాలి. జగనన్నని ఈవిడ ఇంత నీతి వాక్యాలు చెప్పేది, జగనన్ని మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మీ గురించి మేము పోరాడతాం అని చెప్పొచ్చుగా. నీకంత ఇది ఉంటే ప్రజల పక్షాన నువ్వు పోరాడేదానివైతే, ఇక్కడ ఇప్పటికే ఏదైతే ఉచిత బస్సు అన్నారో అది ఎలాగో ఉగాది నుంచి స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. వృద్ధుల పెన్షన్ అన్నారు, అది వచ్చేసింది. అన్నా క్యాంటీన్లు అన్నారు, వచ్చేసింది. యువతకి ఉద్యోగ అవకాశాలు అన్నారు, అది దగ్గర 2.5 లక్షల మంది వరకు ఇప్పటికే అవకాశాలు వచ్చాయి. సో ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నారు. రైతులకి ఏదైతే ఇస్తామన్నారో అది కూడా ఇవ్వటం ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అవుతుంది. 20,000 రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ 10,000, స్టేట్ గవర్నమెంట్ 10,000 కలిపి 20,000 ఇవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు తట్టుకోలేని పొజిషను. రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం ఏమీ చేయలేదనో, కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదనో చెప్పుకునే అవకాశం కూడా వీళ్ళకి లేకుండా పోతున్నాయి. సో ఆ బాధతో, ఆ అక్కసుతో ఎవరు కూడా మాట్లాడటానికి ముందుకు రాకపోతే హైదరాబాద్ నుంచి అమరావతికి దింపి ఈవిడితో ఇలాంటి పిచ్చివాగుళ్ళన్నీ వాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కానీ ఈవిడ మాట్లాడే మాటల్లో ఎంతవరకు ఆవిడకి అవగాహన ఉంది, ఆవిడ ఏం తెలిసి మాట్లాడుతుంది అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. దానికి తగ్గ బుద్ధి ఈవిడ రేపు పొద్దున ఎవరు ఎక్కడ కనపడినా ప్రజలే చెప్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.